హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో ఏంటి అంటే దొండకాయ కర్రీ. సో ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఎస్, దొండకాయ కర్రీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దొండకాయలో టమాటో వేసి దొండకాయ కర్రీ చేయడం. కానీ ఇందులో ఏం వేయకుండా కర్రీ చేయడమే స్పెషాలిటీ. సో తెలంగాణ స్పెషల్ అన్నమాట. తెలంగాణలో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు దొండకాయ కర్రీ అనేది. నార్మల్గా దొండకాయ మసాలా కానీ దొండకాయ కర్రీ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేస్తారు. కానీ ఇందులో ఏం వేయకుండా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం నేను ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని కరివేపాకు వేసి పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. సో పసుపు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వేసేసుకోవాలండి. అయితే మనం ఇవి చాలా లో ఫ్లేమ్లో సాఫ్ట్గా మెత్తగా కుక్ చేసుకోవాలి దొండకాయలు అనేవి. సో దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది. ఫ్రై అనుకోండి, ఆయిల్ ఎక్కువ వేసేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా కానీ ఫ్రై అవుతుంది. కానీ కర్రీ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కర్రీ కాబట్టి ముక్కలు మెత్తగా ఉండడానికి సాల్ట్ అనేది ముందే వేసేస్తున్నాను. మనకి కర్రీకి సరిపడంత సాల్ట్ అనేది వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసి ఏం చేయాలంటే మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా సాఫ్ట్గా కుక్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల. సో చూడండి, ఇలాగా కుక్ చేసుకోవాలి. సో మనకు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. సో మళ్ళీ మూత పెట్టుకొని కావాలంటే మళ్ళీ ఒక 2 minutes కుక్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ దొండకాయ కుక్ అయింది అనే ఫీల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందే ఎందుకు వేయలేదు అని అంటే ముందు కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా కుక్ అయినాక వేస్తే ఏమవుతుంది అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా అడగంటకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీకి సరిపడంత కారం వేస్తున్నాను. కారం వచ్చేసి ఒక స్పూన్ అంత కారం వేస్తున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు, మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గా వేస్తున్నాను. మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్ని ఏమంటారు, ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి కర్రీ అనేది. ఇప్పుడు మనకి ఇది కర్రీ కాబట్టి కొద్దిగా గ్రేవీ అనేది ఇంపార్టెంట్ కదా. ఎస్, సో ఒక చాయ్ గ్లాస్ అంత మాత్రమే వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదు. టీ గ్లాస్ అంత వాటర్ వేయాలి. వాటర్ వేసేసి మూత పెట్టి ఇంకొక 3 to 4 minutes కుక్ చేసుకోవాలండి. మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. సో ఇలా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తింటే ఉంటుందండి అద్భుత. సో ఇది తెలంగాణ స్టైల్ దొండకాయ కర్రీ అనమాట. టమాటో అవన్నీ అయితే నార్మల్గా అందరూ వేస్తారు. ఈ స్పెషల్గా ఓన్లీ వాటర్ వేసి ఇలా గ్రేవీ కర్రీ లాగా చేసుకోవడం ఈ రెసిపీ స్పెషాలిటీ అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.